అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో నేను మీ ముందుకి ఇంకో ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. అదేంటంటే మన ప్రభాస్ డార్లింగ్కి ఒక కామెంట్ వచ్చింది. ఏంటది? ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దేని వల్ల ఇచ్చారు? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి అర్షద్ వర్సీ ఉన్నారు కదా. అర్షద్ వర్సీ అంటే మీకు పేరు చెప్తే గుర్తొస్తుందో లేదో, మన ఇది డాక్టర్ ఎంబీబీఎస్లో హిందీ డాక్టర్ ఎంబీబీఎస్లో వచ్చాడు. అతను సర్కిట్ అని ఉంటాడు. గోల్మాల్లో వచ్చాడు, జాలీ ఎల్ఎల్బిలో వచ్చాడు, చాలా ఫిలిమ్స్లో వచ్చాడు యాజ్ అ కామెడీ యాక్టర్గా. సో అతను మన ప్రభాస్ డార్లింగ్కి ఒక కామెంట్ వేశారండి. సో ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. అంటే ఆ కామెంట్కి ఎందుకు వైరల్ అవుతుంది ఏంటి అంటే, ఇట్లా యాంకరు అడిగారు, ఏంటి కల్కి ఫిలిం చూసారా మీరు అంటే, చూసానండి, ఫిలిం అయితే అస్సలు బాగాలేదు. ఇంకోటి ఏంటంటే మన ప్రభాస్ గారు అందులో జోకర్ లాగా కనిపిస్తున్నారు అనేసి అన్నాడు. ప్రభాస్ అయితే నాకు జోకర్ లాగా కనిపిస్తున్నాడు ఆ ఫిలింలో అన్నాడు. అది చాలా 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 వర్స్ట్ కామెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంటే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ప్రభాస్ మీద ఎంత అందులో కోపం ఉన్నారు అంటే దీన్ని బట్టే తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఫిలిమ్స్ ఏం నడవట్లేదు. ఇప్పుడు అక్కడ ఖాన్స్ ఉంటారు ఆల్మోస్ట్, మీకు తెలుసు కదా, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఆల్మోస్ట్ వాళ్ళది అన్ని ఫిలిమ్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ మన ప్రభాస్ డార్లింగ్ గారి ఫిలిమ్స్ అన్నీ నడుస్తున్నాయి అనమాట. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మన ప్రభాస్ డార్లింగ్కి టర్న్ ఓవర్ మన బాహుబలి నుంచి. సో బాహుబలి నుంచి అక్కడ ఫిలిమ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్, నెక్స్ట్ లెవెల్ అనమాట, బాక్స్ ఆఫీస్ హిట్. సో అక్కడ ఫిలిమ్స్కి అంతా డౌన్ ఫ్లో వచ్చింది అనమాట. అక్కడ ఫిలిమ్స్కి అన్నిటికీ డౌన్ ఫ్లో వచ్చింది బాలీవుడ్లో. సో మన ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ గారి ఫిలిమ్స్ హ్యాపిక్ బాక్స్ ఆఫీస్ హిట్ కలెక్షన్లో నడుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ బాహుబలి 1, 2, సలార్, సాహో, ఆదిపురుష్, కల్కి 2898 ఇంకా చాలా ఫిలిమ్స్ వచ్చినాయి మన ప్రభాస్ డార్లింగ్ గారి కదా. అందులో ఈ కల్కి 2898 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలు కొట్టేసి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ కలెక్షన్ వచ్చింది కదా. 1200 ఆల్మోస్ట్ 1300 క్రోర్స్. సో ఆ కలెక్షన్కి అందరికి ఎలా అయిపోయిందంటే అసలు ఇప్పటి వరకు కని విని ఎరగని కలెక్షన్ అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయనంత కలెక్షన్ మన ప్రభాస్ డార్లింగ్ గారు తీసుకొచ్చారు. అండ్ ఇండియాలో ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించి అంత చర్చించుకోవడం బయట అంటే అదర్ కంట్రీస్లో జస్ట్ ఎలా అంటే నార్త్ అమెరికాలో, కెనడాలో ఆల్మోస్ట్ అక్కడ కూడా బాక్స్ ఆఫీస్ హిట్ కలెక్షన్ అనమాట. మొత్తం బద్దలు కొట్టేసేసి అసలు పర్ డే కలెక్షన్ 191 క్రోర్స్ అండి పర్ డే కలెక్షన్. అంత క్రోర్స్ ఇప్పటి వరకు ఏ ఫిలింకి రాలేదన్నమాట. బాలీవుడ్ ఇండస్ట్రీ కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ మన RRRకి కూడా వచ్చిన అంత కలెక్షన్, ఆ కలెక్షన్ కూడా బ్రేక్ చేసేసి బాక్స్ ఆఫీస్ హిట్ కలెక్షన్లో మన ప్రభాస్ డార్లింగ్ గారి పేరు వచ్చేసింది ఆల్మోస్ట్. సో అది దానివల్ల ఆ కుళ్ళుతోని అంటే వాళ్ళకి ఎంత ఉంది చూడండి ప్రభాస్ డార్లింగ్ మీద, ఎంత కోపం అంటే జోకర్ అంటారు. ఒక హీరోని అలా తీసి పడేసి ఒక జోకర్ అనడం అంటే ఎంత కమెంట్ ఎంత ఎలా ఉందంటే అసలు తట్టుకోలేకపోతున్నా ప్రభాస్ డార్లింగ్. నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ డార్లింగ్. అసలు అప్పటి నుంచే వీడియో అసలు చూసినప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఇండియా పాండమిక్ హీరో కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడైనా కానీ 5 లాంగ్వేజెస్లో మన ప్రభాస్ డార్లింగ్ గారిది నడుస్తుంది ఆల్మోస్ట్. సో అలా ఒక కామెంట్ అంటే ప్రభాస్ అది హిజ్ లుకింగ్ లైక్ అ జోకర్ అంటే ఎలా ఉంటుంది అస్సలు తట్టుకోలేకపోతున్నాం. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే బయటకు వచ్చేసి తను ప్రభాస్ గారికి సారీ చెప్పాలి. సారీ చెప్పేసి ఈ టాపిక్ ఇక్కడనే కట్ చేయాలి. సో అప్పుడు వారికి మేము ఇలానే వీడియోలు చేస్తూ ఉంటాం, అలానే వైరల్ చేస్తూ ఉంటాం, దీన్ని ఇంకా పెద్దగా తీసుకెళ్తాము అనేసి నేనైతే ఒక ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఇది మేము అస్సలు తట్టుకోలేము. మా డార్లింగ్ హీరో గారికి అలా కామెంట్ చేయడము, జోకర్ అని కామెంట్ చేయడం, అసలు జోకర్ ఎలా అంటారండి? తప్పు కదా అసలు. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఎలా అయినా కానీ అది అర్షిత్ వర్సీ బయటికి వచ్చి ప్రభాస్ గారికి సారీ చెప్పి ఈ టాపిక్ ఇక్కడే క్లోజ్ చేయాలి. సో ఇలానే నేను వర్ది ఇన్ఫర్మేషన్స్ మీ గురించి తీసుకొస్తాను. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్.